మీరు చూసుకుంటే లారీ డ్రైవర్ ఒక డైలాగ్ ఉంది, గుడివార రైడు, నా పేరు గుడివార రైడు అని విలన్ అంటాడు. నా పేరు గుడివార రైడు, నోట్ తిరగక వాళ్ళు నన్ను గుడివార రౌడీ అంటున్నారు అని ఒక డైలాగ్ ఉంది. అది అద్భుతంగా, ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఈరోజు నిజంగా గుడివాడలో ఒక రౌడీ ఉన్నాడు అక్కడ, చెప్పక్కల గుడివాడ రౌడీ. సో వి గోపాల్ గారు ఏ ముహూర్తంలో ఆ డైలాగ్ పెట్టారో చాలా అద్భుతంగా పెళ్ళింది. అలానే సమసింహారెడ్డి డైలాగ్ రా ఇప్పుడు మీరు చూస్తారు, మీరు ముందు మార్చ్ 2న ఎలా వెళ్తుందో ఈ జనరేషన్స్ వాళ్ళు కదా, ఇప్పుడు ఐటీ వచ్చిన కొత్త జనరేషన్స్ వీళ్ళుగా మీరందరూ చూసి సినిమాని అల్లరించని చెప్పి మీకు నచ్చుతుందని చెప్పి నేను అందరినీ కోరుకున్నాను. మీరు అందరు సినిమా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. సీమాకి సింహం ఎవరు ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణనే. రాయలసీమ సినిమా చేయాలంటే, ఫ్యాషన్ సినిమా చేయాలంటే అది బాబాయ్ తప్ప ఇంకా ఎవరికి సాధ్యం కాదు. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. ఆ ఎమోషన్ కానివ్వండి, ఆ డైలాగులు కానివ్వండి, మీ ఇంటికి వచ్చా మీ నటింటికి వచ్చా డైలాగులు కానివ్వండి, చాలా ఇంటెన్స్గా చాలా ఎమోషన్గా ఇన్వాల్వ్ అయ్యి అద్భుతంగా పండించారు. అది ఏ హీరోకి సాధ్యం కాదు, అది ఓన్లీ ఎన్బికేనే, ఆయన వల్లే సాధ్యం అవుతుంది. ఈవెన్ మీరు డ్యాన్స్ ఇవ్వండి, కొత్త డ్యాన్స్ క్రియేట్ చేశారు అప్పుడు, అది మన అందల ఆడబొమ్మ. ఇంకోటి రాబోయే ముద్దల మామయ్య నందమూరి నాయక, అద్భుతమైన సాంగ్స్. అప్పుడు మనీష్ శర్మ గారు చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. అప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశారు. అప్పుడు అందరు హీరోస్ అందరూ ఇప్పుడు మనీష్ శర్మ వెనక పట్టడం జరిగింది. బాబు మాకు మ్యూజిక్ ఇవ్వండి, మాకు మ్యూజిక్ ఇవ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇంకా చిన్న చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇలా మొత్తం ఇండస్ట్రీ అంతా మనీష్ శర్మని తెలుసుకున్నారు అని పేరుని. అలానే మనం బాబాయ్ గురించి చెప్పాలంటే అప్పుడు బాగా హెవీ సబ్జెక్టు, బాగా హెవీ డైలాగ్స్ ఉన్న సబ్జెక్ట్, హెవీ ఎమోషన్ చేయాలంటే అది సమరితో స్టార్ట్ అయింది. తర్వాత ఆ ట్రెండ్ని ఇంకా ప్రతి హీరో నేను ఒక సింహంలాగా నేను పేరు తెచ్చుకోవాలని చెప్పి చాలా ట్రై చేశారు, ఎన్నో రకాల సినిమాలు చేశారు, కానీ అది కుదరలేదు. కానీ ఆ సినిమా కూడా మంచి హిట్ అని అది ఒక ట్రెండ్ సెట్గా నిలబడింది ఆ సినిమా సమసింహారెడ్డి. ఆయన ఆ సినిమా మన డైరెక్టర్ గురించి చెప్పాలంటే వి గోపాల్ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ప్రతి షాట్ని, ఫ్రేమ్ని చాలా జాగ్రత్తగా అద్భుతంగా రావాలి, తెర ముందు స్క్రీన్ ముందు ఫ్యాన్స్కి చాలా కనువిన్నుగా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్త పడి చిత్రీకరించడం జరిగింది. ఆయనకి నిజంగా మా నందమూరి ఫ్యామిలీ నుంచి ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అంత చక్కటి సినిమా అందించారు మా నందమూరి ఫ్యాన్స్కి. వాళ్ళని తల్లా ఎత్తుకుని తిరిగేటట్టు చేశారు బి గోపాల్ గారు. గోపాల్ గారు, ఈ వేదిక నుంచి మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.